బాధపడుతున్నా. ఇప్పుడే చాలా ఎక్సైట్మెంట్ ఉన్నాం, మేము చాలా ఎక్సైటెడ్. సినిమా ఇచ్చి పడేస్తున్నాం, అలా ఇచ్చి పడేస్తుంది. కంబ్యాక్ ఇస్తాడు అట్లానే ఉంటాను. ప్రభాస్ మరి ఎలా కంబ్యాక్ ఇస్తాడో చూద్దామని చూద్దాం. చలో సినిమా అయిపోయినాక చెప్తాం. ఈ ఎక్సైట్మెంట్ సినిమా అయిపోయిన తర్వాత కూడా ఉంటుందా? ఇంతకీ మన వాళ్ళ రియాక్షన్ ఏంటి? మన వాళ్ళకి సినిమా నచ్చిందా నచ్చలేదా? ఈ సినిమా గురించి వాళ్ళ ఒపీనియన్ ఏంటి? లెట్స్ స్టార్ట్ ద వీడియో. సినిమా చూడడానికి మా ఊరు నుంచి 50 కిలోమీటర్లు బస్సులో జర్నీ చేసిపోతున్నా. బస్ దిగినా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, అక్కడ నుంచి సినిమాకి పోవాలి. ఇదే మనం వచ్చింది. అయితే టికెట్లు తీసుకున్నారో లేదో తెలియదు. ఇంకా టికెట్లు తీసుకోకపోతే అంతే, ఇక కథం. అంత విజయవంతంగా మా బాబాయ్ వాళ్ళ ఇంటికి కూడా చేరుకున్నాము. అక్కడ అద్భుతాలు చూసి తట్టుకోలేకపోయినా కానీ అందరు రెడీ అయి ఉంటారేమో అనుకుంటే ఒక్కడేమో GTA గేమ్ ఆడుతున్నాడు, ఇంకొకడేమో చద్దరు కప్పుకొని వండుకున్నాడు, ఇంకా ముగ్గురు మనుషులు ఏమాయమైపోయారు కనిపిస్తలేరు. అట్లుంటది మనలతోటి. ఏం చేద్దామనే లోపు గారెలు వచ్చినాయి. గారెలు ఎట్లా తినాలా అనుకునే లోపల మావాడు టమాటా చట్నీ తీసుకొచ్చిండు. ఆ టమాటా చట్నీలా గారెలు కలుపుకొని తిన్నాం. సూపర్ అయింది అనుకో. గ్యాప్ లో టికెట్లు బుక్ అయినాయని మావాడు ఫోన్ చేసిండు. 6 దాకా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులల్లా మావాడు గేమ్ ఆడుకుంటా కనిపించిండు. ఇది ఏదో టైం పాస్ కి మంచిగానే ఉన్నది అని అనుకున్నా. వాని గేమ్ అయిపోయిన తర్వాత నేను కూడా ఇక ట్యాబ్ పట్టినా, కొద్దిసేపు ఆడినా, మంచిగానే టైంపాస్ అయింది. ఆ గేమ్ ఆడుకుంటుండేసరికి మన సినిమా టైం కూడా అయిపోయింది. అందరు ఫ్రెష్ అయిపోయారు. చెప్పు మరి ఏమనిపిస్తుంది సలార్ సినిమా? బాగుంటుంది అనుకుంటున్నా. చూద్దాం బ్రో, చెప్పు. ఒకసారి ప్రభాస్ ఫ్యాన్ లాగా ఫస్ట్ చూడలేదు, చాలా బాధపడుతున్నా. ఏంటిది? అసలు ప్రభాస్ ఫ్యాన్ బెనిఫిట్ షో, ఫ్యాన్ షో చూడలేదు. ఫీల్ కావద్దు ఇప్పుడు మనం. కానీ ఇప్పుడు అంటే సినిమా గురించి ఎట్లా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ప్రభాస్ బ్రో అంతేనా? అట్లా ఇట్లా చేసుకుంటా 10 నిమిషాలు అయినాయి. ఇంటి నుంచి బయలుదేరినాం. కింద ఒక ఆటో వెతుక్కొని ఆ ఆటోలో ప్రశాంతంగా కూర్చొని ఈ జర్నీ మొదలు పెట్టినాం. పోతూ ఉంటే థియేటర్ ముంగట ట్రాఫిక్ జామ్ అయింది. మన ప్రభాస్ సినిమా కదా, ఆ మాత్రం ఉంటది. ఓ 5 మినిట్స్ అయినాక ఆటో దిగినాం. హలో మొత్తానికైతే థియేటర్ దగ్గరకు వచ్చేసినాం. ఇంకో మంచి వచ్చిండు. సినిమా చూసుడే ఇప్పుడు రివ్యూ ఇచ్చుడే. ఏమంటావు? సినిమా ఇచ్చి పడేస్తున్నాం, కలర్ ఇచ్చి పడేస్తుంది. కలర్ కంబ్యాక్ ఇస్తాడు. ఇప్పుడే చాలా ఎక్సైట్మెంట్ ఉన్నాం, మేము చాలా ఎక్సైటెడ్ ఉన్నాం. 3 సినిమాల తర్వాత ప్రభాస్ మరి ఎలా కంబ్యాక్ ఇస్తాడో చూద్దాం. చలో చలో. మావాడు జిమ్ ఇడ్సబెట్టి మరి వచ్చింది. అంతే, తగ్గేదే లేదు. మొత్తానికైతే థియేటర్ లోపలికి ఎంటర్ అయినాం. మొత్తం బ్యానర్లతోటి థియేటర్ మొత్తం కలకల్లా ఆడుతున్నది. హాస్టల్లో ఫుడ్ కోసం క్యూ పద్ధతిలో నిలబడి విజయవంతంగా సెక్యూరిటీ కూడా దాటినాం. ఇక చూడాల్సింది ఒక్కటే, సలార్ సినిమా. లొల్లిలో ఎవరు తలకాయల వాళ్ళ కొట్టుకోవద్దని పోలీసు వాళ్ళని కూడా పెట్టారు.
అప్డేట్ చేసిండ్రు సలార్ కోసమే కనీసం అప్డేట్ చేసినందుకన్నా థియేటర్ అప్డేట్ చేసినందుకన్నా వర్త్ అనిపిస్తుంది. మొత్తానికి సినిమా వార్త కాదు అనేది సినిమా అయిపోయినాక చెప్తాం. అందరూ సాటిస్ఫై అయ్యే సినిమా నుంచి బయటకు వచ్చిందని అనుకుంటున్నా, ఎందుకంటే నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది. లోపలికి వెళ్ళేటప్పటికన్నా బయటికి వచ్చేటప్పుడు ఆ క్రౌడ్ని చూస్తేనే ఒక కిక్ వచ్చింది. బాగుంది. కొంచెం చిన్న చిన్న అర్థం కాదు పాయింట్లు, తప్పగా అర్థమైంది. ఇంకోసారి చూస్తే ఏమనిపించింది సినిమా? చెప్పు బ్రో. ఓవరాల్ గుడ్ మూవీ. ప్రశాంత్ ఆడియన్స్ పల్స్ తెలుసు, ఎక్కడ లేపాలి, ఎక్కడ పండ పెట్టాలని తెలుసు. అది బాగా యూటిలైజ్ చేసి చాలా బాగుంది బ్రో. చాలా బాగుంది. చెప్పరా బాగుందన్నా? నిజంగా బాగుందా? నిజంగా బాగుందన్నా, అర్థం లేదు. వాని కోసం సపరేట్ తీసుకోవాలి. మంచిగా చెప్పరా. 200 రోజులు సినిమా ఆడకపోతే నేను గొంతు కోసుకుంటాను. నా పేరు గుర్తు పెట్టుకోండి, అట్లానే ఉంటాను. సెకండ్ షోకి ఆ మందిని చూస్తే జాతర అనిపించింది. అలాగే ఈ సలార్ సినిమా పుణ్యమాని 5 సంవత్సరాల తర్వాత మా ఫ్రెండ్స్ కూడా కలిసిర్రు. చెప్పరా సుబ్బు, ఏమన్నా చెప్పు, మాట్లాడేమన్నా. ఏమున్నది ఏమన్నా చెప్పురా. సబ్స్క్రైబ్ చేసుకోరా చెప్పురా. చెప్తారా? చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఫ్రెండ్. సినిమా గురించి చెప్పరా ఏమన్నా? సినిమా పర్వాలేదు. అరే నువ్వు చూసినావారా సినిమా? చూడకముందు ఎందుకు రా రివ్యూ ఇస్తున్నావు అంటే? చూసిన తర్వాత చెప్తాడులే. కొద్దిసేపు మాట్లాడి వాళ్ళు మూవీకి బయలుదేరారు, మేము ఇంటికి బయలుదేరినాం. ఇక వీడియో ముగించే టైం వచ్చింది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని నొక్కండి.